బండ్ల గణేష్ అంటే కొంత అవకాశవాదిగా కనిపిస్తున్నాడు. టికెట్స్ రాలేవు 2 రాష్ట్రాల్లో కాబట్టి ఇదేదో యాక్టింగ్ లాగా కనపడుతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది. నాకు టికెట్ ఇప్పుడు ఆ ఉద్దేశం ఉండుంటే ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ 6 నెలలకు ఉంటే ముందు పెడితే అప్పుడు అవకాశవాదం. నంబర్ 2 మొన్న నెల 12వ తారీఖు ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో విశేష సార్ బెయిల్ మీద వచ్చారు, బయటికి బ్రహ్మాండంగా వచ్చారు, మొన్న కొట్టేశారు. అప్పుడు అది పరిపూర్ణమైనాక యాత్ర మొదలు పెట్టాలన్న సంకల్పంతో, ఇది భగవంతుడిని నమ్ముకున్న యాత్ర, జనం మెప్పు కోసం, మమ్మల్ని విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం, నా అవకాశం కోసం నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. సార్ ఇవాళ నా స్థాయి కంటే మించి నాకు అన్ని ఇచ్చాడు దేవుడు. నాకు కొత్తగా నేను దేవుడిని నేనేం అడగను. నాకు గత సంవత్సరం మార్చిలో నాకు భగవంతుడి రూపంలో వ్యక్తి వచ్చి అన్ని చేసాడు. స్వతహాగా మీ గురించి ఏం అడిగారు కానీ బాబు గురించి అడుగుతారు. ఏ బాబు గారి గురించి అడగటం కూడా కాదు, బాబు గారి గురించి నేను అడిగాను స్వామిని. స్వామి చేసాడు అది, ఆ మొక్కు తెచ్చుకోవటం. నేను గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు కొండలవాడ నాకు అది స్వామి, ఇది స్వామి, ఇది స్వామి అని చిన్నప్పటి నుంచి మొక్కోవటం నాకు అలవాటు. అయినాక మొక్కు తెచ్చుకోవటం అలవాటు నా స్థాయి బట్టి. ఈ మొక్కు తీర్చకుండా నేను గుడికి వెళ్ళి దేవుడిని ఫేస్ చేసి ఇంకో క్వశ్చన్ వేయాలంటే నాలో ఒక విచిత్రమైన నా మనస్సాక్షి నన్ను క్వశ్చన్ చేస్తుంది. అంత దేవుడిని నమ్ముతాను నేను దేవుడికి మరి తప్పు కదా అని మా ఇంటి పక్కనే జూబ్లీస్లో స్వామివారి దేవస్థానం ఉంటుంది. అది నాకు ఎప్పుడైతే నమ్మకమైన దేవస్థానం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవరీ వీక్లో కనీసం 3 సార్లు ఆ గుడిలో స్వామిని చూస్తా. వెళ్ళినప్పుడల్లా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు స్వామి, క్వశ్చన్ చేస్తున్నాడు, 100% నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. అమ్మో 20 రోజులు నేను మొక్కు తీర్చాల్సిందే. నేను ఆ రోజు ఒక అద్భుతమైన కార్యం అది. ఆ రోజు నేను మొక్కున్న పరిస్థితి, ఆల్టర్నేటివ్ లేదు నాకు. ఇంకా అంత మొక్కాల్సిందే. ఇంకా నాకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు సార్, ఇంకా లేదు. ఇక భారతదేశంలో హైయెస్ట్ సుప్రీంకోర్టు, ఆ న్యాయస్థానంలో కూడా పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ఇది ఎక్కడ దిగిద్దిరా ఇది, అది ఒక చిన్న భయం, టెన్షను, రకరకాల వార్తలు. సార్ 72-73 సంవత్సరాల వ్యక్తి, ఎట్లున్నాడు, ఏం తింటున్నాడు, ఏంటో ఆయన ఏం టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. అసలు నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది? బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత మీకు కలిగిన అనుభవాలు, మీరు తిరిగినటువంటి కోర్టు చుట్టూ, మీ తర్వాత కార్యకర్తలు తిరగటం, ఇదంతా ఎలా సాగింది? అన్నిటికంటే గొప్పది ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత గొప్ప కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. కార్యకర్తలు ఉండటం సహజం. తెలుగుదేశం పార్టీలో సైనికులు ఉంటారు సార్. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ భారత సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు అంటాడు సార్. వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, రైట్ అయినా రాంగ్ అయినా, చరిత్ర తీసుకోండి. గత 44 ఏళ్ళు 45 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకులు మారారు, పదవులు అనుభవించి మారారు, ఎంపీలై మారారు, మంత్రులై మారారు, అనుభవాలు అన్నీ చంద్రబాబు గారినితో లబ్ధి పొంది మారారు. ఏ లబ్ధి పొందకుండా, ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థంగా పార్టీ కోసం పిరంగబొట్టుకొని నిలబడ్డ నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త. వాళ్ళకి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి సార్ వీళ్ళందరూ? ఈ నాయకులు ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? వాళ్ళది ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతారు చెప్పండి? వీళ్ళ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు రుణం తీరుతారు. అంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు గారు అభిమానులు. చంద్రబాబు గారు అంటే మీకు, ఆయన మన తెలుగాడు ఇవి, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఓ తెలుగువాడుగా పుట్టడం, ఆయన తగ్గిపోయాడు. కానీ ఆయనకు వేరే స్టేట్లో నార్త్ ఇండియాలో పుట్టుంటే ప్రపంచ చరిత్రలో, చరిత్ర పటంలో చంద్రబాబుకు చరిత్ర ఉండేది సార్. అనుమానం వచ్చే విషయం ఏంటంటే, బాబు గారికి అంతమంది కార్యకర్తలున్నా, ఎమ్మెల్యేలున్నా, మినిస్టర్లు, మంత్రులు అందరున్నా, బండ్ల గణేష్కి అసలు పార్టీలో కనీసం మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు. మీరు కార్యకర్తనో కూడా తెలియదు. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి బాబు గారు? చంద్రబాబు గారు అంటే ఏం నచ్చ చెప్పాలి అని ఏం కోరుకుంటున్నారు బాబు? నేను ఏమి కోరుకోను. వాటర్ బాటిల్ కూడా కోరుకోను. కిన్లే వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ కూడా కోరుకోను. నాకు అవసరం లేదు. నాకెందుకు సార్? నాకెందుకు? నాకు అవసరమే లేదు. నాకు ఇష్టం సార్. మీ అమ్మ మీ నాన్న అంటే నీకు ఇష్టం ఏంటంటే, నన్ను అన్నారు కాబట్టి నాకు ఇష్టం. అట్లా ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నేను చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తా. 26 సంవత్సరాల కిందట, ఈ 2026 ఇప్పుడు 26 సంవత్సరాల కిందట నాకున్న చదువుకి, నాకున్న నేపథ్యానికి అమెరికా వీసా రాలేదు. అందరం కలిసి వెళ్ళాం, వీసాకి వెళ్ళాం. మీకు చెప్తా, బాబు గారికి నాకున్న జర్నీ చెప్తా. నేను వెళ్తే చెన్నై వెళ్ళాం. అప్పుడు చనిపోయారు డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు. 2000లో వెళ్తే పాపం ఈవి గారు నన్ను, గణేష్ అమెరికా వెళ్దాం అన్నారు. పాస్పోర్ట్ తీసుకున్నారు. అప్పుడు అంతకుముందు నాకు పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్తే నాకు అందరికీ వీసాలు వచ్చినాయి. 25-30 మందికి. నాకు రిజెక్ట్ అయింది. ఈవి గారితో పాటు సమకాలికులు ఆ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారు. అందరూ గణేష్ దే వదిలేయండి అన్నారు. వదిలేయచ్చు ఈవి గారు.
నేను చిన్న 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 వేషాలు వేసే ఆర్టిస్ట్ని వదిలేచ్చు, నేను వదలనని చెప్పి ఈవీవి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి 2000 అంటే 26 సంవత్సరాల కిందట మాట ఇది. ఏ అనుభవం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ప్రతి మాటకి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగుకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. వెళ్తే అప్పుడు సార్ స్పెషల్గా లెటర్ రాసి అమెరికన్ కాన్సులేట్కి లెటర్ రాసి నాకు వీసా ఇప్పించారు. అమెరికా చూడటం 26 సంవత్సరాల కింద డ్రీమా కాదా? అంతే కదా. ఒకటి కాదు సార్, నన్ను పక్కన పెట్టేయండి. ఈరోజు చంద్రబాబు గారి వల్ల మనస్సాక్షిగా చెప్తున్నాను, మహేంద్ర గారు గుండె మీద చేసుకొని మనం నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టి పెట్టుకొని చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నాయకులు కూడా, చంద్రబాబు గారు నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు కూడా వాళ్ళు భగవంతుడిని నమ్మితే భగవంతుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు చెడ్డాడని చెప్పానండి. ఊరికే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ అనుభవం తెలియాలి సార్. మీ ఇంట్లో మీ మిస్సెస్ మీ మదర్ ఎట్లా కూర వండిద్దో మాకేం తెలుసండి. కూర వండినాక తిన్నాక అనుభవించినాక అన్ని చేసినా బాగాలేదంటాం కదా. కొందరికి కొన్ని మైండ్లో కొందరు బ్లైండ్గా నమ్మంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మమ్మల్ని తిట్టడం వాళ్ళ ధర్మం, అది మనం దాన్ని ఎట్లా కాదంటాం సార్. వాళ్ళని నమ్ముకున్న నాయకుడు వాళ్ళ గొప్పవాళ్ళు, మనం నమ్ముకున్న నాయకుడు మనకి గొప్పవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా, తెలుగుదేశం నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ప్రత్యర్థి అనేవాడు లేకపోతే లైఫ్ ఏంటి సార్? ప్రతి మనిషికి ఒక ప్రత్యర్థి ఉండాలి, ప్రతి మనిషికి ఒక పోరాటం ఉండాలి, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి, ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. తపన లేకపోతే ఎందుకు బతుకు? మనం బతున్నాం, ఇంకో ఏరియా బతున్నాయి, అది కాదు కదా. ప్రతి మనిషికి ఒక శత్రువు లేకపోతే లైఫ్ ఏముంది సార్? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన జాతి సంపద సార్, తెలుగు జాతికి ఒక సంపద. ఆయన తెలుగు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రంగాలు వచ్చే కదా, ఐటీలు వచ్చే కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఏమో ఏ దేశం పైన మన తెలుగు ఉంటున్నాడు కదా సార్. నాకు అర్థం కావట్లేదు. ఏ దేశం పైన, జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఇటలీ పోండి, ఎక్కడ పోండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, అమెరికా అంటే వదిలేండి. ఏ ఊర్లో ఈ వీధికి ఇది అమెరికన్స్ కంటే మనవాళ్ళు ఎక్కువ ఉన్నారని డౌట్ వస్తుంది ఒక్కోసారి. మన డలాస్ వెళ్తే ఎవడప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు చంద్రబాబు గారు చేసిన ఐటీ రంగం కానీ ఏదైనా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉంటున్నాడు సార్. ఆయన బ్రెయిన్ ఒక మామూలు పల్లెటూరులో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చాలామంది విచిత్రంగా అంటుంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు ఏం సార్ అంటాడు. రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారని మర్చిపోబాకండి. 4 కూతురికి 4 భర్తలు వచ్చారన్న సంగతి మర్చిపోవద్దు అనే వాళ్ళందరికీ చెప్తున్నా. రామారావు గారు 4 కూతుళ్ళు పెళ్లి చేసినట్టు కూడా అందరికీ ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలు తీసుకొచ్చారు అన్నీ. చంద్రబాబు గారు భువనమ్మ గారు మెళ్ళ తాళిగట్టేవాడికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సార్. బాబు గారు కాదా? చంద్రబాబు గారు మంత్రి కదా, భువనమ్మని పెళ్లి చేసుకునే రోజుకి. అప్పుడు చరిత్ర లేదు ఆయనకి, ఎమ్మెల్యే కదా. ఊరికి దారిని పోయిన తీసుకొచ్చి పెళ్లి చేశారా? ఊరికి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదులే. అంతేలే. మరి ఆయనకు చరిత్ర ఉంది కదా. ఆయన సార్. ఏడుకొండలవాడు స్వామి పాదాల కింద పుట్టి ఆయనకంటూ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో, ఒక ఎయిమ్తో, ఒక గోల్తో ఇది అవ్వాలి. 75 ఏళ్ళు వయసాడు ఒక మనిషి. ఒక 40 ఏళ్ళ కుర్రాళ్ళలాగా టిక్ టాక్ హీరోలో నడుస్తున్నాడు సార్ ఈరోజు కూడా. అది చరిత్ర కాదా? అది హిస్టరీ కదా. నిన్న ఫోటో చూసాను. మా లోకేష్ బాబు పక్కన అందరూ సూట్లు ఇట్లున్నారు, 6 అడుగుల బుల్లెట్ లాగా. అది ఆయన ఏజ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సార్, మహాత్మా గాంధీని ఎవరినైనా ఒక దేవుని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు సార్. లేరా? దేవుని తిట్టేవాళ్ళు లేరా? మరి చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెరైటీ. మండల గణేష్ తిట్టేవాళ్ళు లేకపోతే నాకు కిక్ ఎక్కడ వస్తుంది సార్? నేను ఒక ప్రశ్నని సూటిగా సంధిస్తాం మిమ్మల్ని. 100 ఏంటి ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ, మీరు నమ్మినటువంటి పార్టీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరికి కోసం మీరు చేయని సంకల్ప యాత్ర, ఆయన జైల్లో వెళ్ళారు. చాలా నాయకులు కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారి గురించే మీరు చేసే. చంద్రబాబు గారు జాతికి అవసరం సార్, తెలుగు జాతికి అవసరం. ఆయన ఆ జైల్లోకి వెళ్ళి అరెస్ట్ అయిన తీరు, ఆయన జైల్లో నడిచే తీరు, గుంటూరు కోర్టులో ఒక చెక్క టేబుల్ మీద ఇట్లా కూర్చొని చూస్తున్న తీరు, భువనేశ్వర్ గారు పడ్డ శ్రమ, ఆవిడ పిచ్చిదే తిరుగుతున్నప్పుడు చూస్తున్న బాధ, ఒకగానొక్క కొడుకు తల్లిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంచి భార్య ఎక్కడుందో తెలీదు, చిన్నపిల్లాడిని వదిలేసి ఢిల్లీ వీధుల్లో పిచ్చెక్కి తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, సపోర్ట్ లేదు. అట్లాంటప్పుడు నిలబడటం క్యారెక్టర్ సార్. అది నా క్యారెక్టర్. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి,
నేను ఎప్పుడు ఎవరినైనా అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరితో నేను విమర్శించాను. నా క్యారెక్టర్ అది. నేను అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ఎవరికి మాట్లాడేవాడిని. కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, వైఎస్సీపీని కానీ నాకు నచ్చిన వాళ్ళు అనేవాడు. వాళ్ళు ఓడిపోయినాక ఎప్పుడన్నా బండ్ల గణేష్ ఎక్కడ మాట్లాడాను చూసుకోండి. నేను చచ్చిపోయిన పావుని పడుకున్నాటితో ఆడుకోను సార్. నా స్టైల్ అది. వేటకు దిగినప్పుడే వేటకు దిగుతా. నా స్థాయి కంటే పెద్దలతో కొట్లాడతాను నేను. నా స్టైల్ అది సార్. బాబు గారు అరెస్ట్ అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు, బ్రేకింగ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అరెస్ట్ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసినటువంటి ప్రయాణం, ఆ మొత్తం అరెస్ట్ వెనకాల జరిగిన తెర 50-52 రోజుల పాటు జరిగినది. ఎలా అసలు కంప్లీట్గా సిచ్యువేషన్ ఎలా సాగింది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్స్ అసలు బాబు గారికి అయితే మామూలుగా దొరకలేదు. అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కానీ, భువనేశ్వరి అదృష్టవంతుడు సార్. సో బ్రేకింగ్ న్యూస్ TV9లో కానీ ఎక్కడైనా మీరు చూసినప్పుడు సాగినటువంటి ఇది ఒకటి, మీరు వ్యక్తిగతంగా చిందించినటువంటి విషయం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి స్పష్టంగా చెప్పాలంటే. నేను ఉదయం ఆ రోజు మామూలుగా నేను 5 నిద్రలేపుస్తాను సార్. నిద్రలేసి వాక్కి వెళ్తాగా ఇవ్వగానే నా ఫోన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేశారని వచ్చింది. ఇమీడియట్గా టీవీ పెట్టాను. టీవీ పెడితే నంద్యాలలో అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, సార్ బస్సు దిగుతున్నారు, బస్సులో ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, నోటీస్ అది ఇవ్వడానికి ఉన్నారు, అదే అంటున్నారు. నిజంగా నేను ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారంట, ఏంది లెజెండరీ పర్సన్ కదా సార్, ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అనుకున్నాక నేను వాక్కి వెళ్ళిపోయాను, వచ్చాను. వస్తే ఏదో అరెస్ట్ చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనొచ్చు అనకూడదు, మరి అనకపోతే కూడా నా మనసులో అది గిలిగింత ఉంటుంది. ఏదో మాట నాకు వస్తే కక్కపోతే నాకు పెద్ద ఇబ్బంది. నేను ఆయన ఇంపాసిబుల్ నంద్యాల నుంచి విజయవాడ తీసుకురావడం అది అయ్యే పని కదా అనుకున్నా సార్. నేను అక్కడ నుంచి కదిలించడమే కష్టం దాటి ప్రళయం అయిపోద్ది అనుకున్నా సార్. నేను ఒరి అమ్మ, పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటమా, సార్ను ముట్టుకోవటమా అనుకున్నాను. నేను అనుకున్నాక వస్తుంటే ఏంది ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎంత చేశాడు, రాష్ట్రానికి ఎంత చేశాడు, ఏంటిరా అంటే భయంతో బతున్నారా జనం అన్న చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చిన్న తీసుకొచ్చారు. నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ప్రతి మాట నిజం చెప్తున్నా సార్. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీకు అన్ని నిజాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను బెయిల్ వచ్చి దొరుకుతున్నా అదే రోజు గంటలో వస్తుంది బెయిల్ అనుకున్నా. బెయిల్ చూస్తా కూర్చున్నాను సార్. ఇంకా రాలా పాపం. అక్కడ ఒక లేడీ, ఒక ఆవిడ ఉండేది, మేడం, ఒక ఆవిడ, ఆ పేరు ఏదో మర్చిపోయా. ఆవిడ ఎట్లా పచ్చితో మాట్లాడుతుండే ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తుండే. అయిపోద్ది సార్, వచ్చేస్తుంది సార్, బెయిల్ వస్తుందని చెప్పింది. లేదు సార్, సార్ని దాన్ని ఏమంటారు, రిమైండింగ్ పంపిస్తున్నారు. రిమైండింగ్ పంపించు ఆయన అనుకున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్, రిమైండ్లో దేనికి సార్, నడుచుకుంటా వెళ్ళాడు సార్. పాపం ఏమి మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకునే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాల. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు పెట్టి ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్ మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. మేడం అక్కడే ఉన్నారు. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటూ తిరిగారు కొంతకాలం. అట్లుంటాం యువకాలం. ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలను స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్, ఇట్లా ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు. అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు ప్రతి బెయిల్ ఉన్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కదా అనుకున్నా లోపల. ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు, లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలి సార్.
అవదు నాకు నా నోటి గవక నేను మనస్ఫూర్తి కంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా నారా లోకేష్ బాబు అనే లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్ ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారొచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఉండడు ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల నోటికి ఏది వస్తుంది. ఎవడు నోరే కదా సార్, దానికి నోటికి మనం మాట్లాడడం గల డెబిట్ కార్డు డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు. అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు. అంతే కదా సార్. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, ఇక బయటికి రావడం వస్తే బయటికి రావడం లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్.